అర్థం కావట్లే. తినడం తప్ప ఏం లేదు. ఫుడ్ అంతా ఇంక్లూడెడా టికెట్ లో? షర్ట్ మీద పడేస్తాం మరి చెప్తున్నా. అది కాదురా, ఏ చింటప్ప వచ్చినమ్మా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ 40. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది. 5:30 లోపు మేము రైల్వే స్టేషన్లో ఉండాలి. మేము వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. ఎవరెవరం వెళ్తున్నాము అని అంటే నేను, మా మమ్మీ, మా అన్న ముగ్గురం కలిసి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు సడన్గా ఎందుకు తిరుపతి, మీ హస్బెండ్ ఏది, మీ వదినేది, వాళ్ళని తీసుకెళ్ళకుండా మీరెందుకు వెళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మా వదినకి లీవ్స్ లేవు, మా హస్బెండ్కి లీవ్స్ లేవు. మేము మా తిరుపతిలో మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, చిన్నమ్మ, మా చింటూ, మీకు అందరికీ తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో చూపించిన. అక్కడ మా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఏమేమి చేసేస్తాము అన్నది చూసేసేయండి. నేను మా మమ్మీ అయితే స్టే చేస్తాము, మా అన్నయ్య వచ్చేస్తాడంట. సో మేము ఎన్ని డేస్ ఎక్కడెక్కడికి వెళ్తామో తెలియదు. సో కంటిన్యూగా ఇప్పుడు తిరుపతి వ్లాగ్స్ వస్తాయి, చూసేసేయండి. సో లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం, క్యాబ్ వచ్చేసింది. హాయ్ చెప్పు ఆకర్షణ. హలో హాయ్ మమ్మీ. హాయ్. మా మమ్మీ చెప్పకుంది హాయ్ చెప్తుంది. అప్డేట్ అయిపోయింది మా మమ్మీ. సో అట్లా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ 6:10కి మాకు ట్రైన్ ఉంది. అండ్ అక్కడ మేము దిగేసరికి మధ్యాహ్నం 3 వరకు వెళ్ళిపోతాం అనుకుంటా. ఈ వీడియోలో నా వాయిస్ మాత్రం చాలా లో ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ అయింది, నా వాయిస్ ఇంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. సో మార్నింగే లేచినాం, ఫాస్ట్గా రెడీ అయిపోయినాం, ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ట్రైన్ ఇంకా రాలేదు. ఇక మన ఇండియన్ పేరెంట్స్ గురించి తెలిసిందే కదా, అరైవల్ టైమింగ్ కన్నా 2 గంటల ముందే స్టేషన్కి తీసుకొచ్చి ఆడ వెయిట్ చేపిస్తారు. ఆ ట్రైన్ రాదు చెయ్యదు, కానీ మేము మాత్రం వెయిట్ చేయాలి. ఇక ఇంట్లో ఎంత ఆగం చేస్తారంటే, ఇక 5 నిమిషాలలో ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది అన్నట్టే ఇది చేస్తారమ్మా. ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది గాయ్స్. ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కిష్టం. మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. సో ఇప్పుడే ఎక్కేసినాం. అండ్ నేను వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇది 2nd టైం. ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన, 2nd టైం కూడా కాదు, ఇది 3rd టైం అనుకుంటా. అండ్ ఇక్కడ మార్నింగ్ వ్యూ మాత్రం అదిరిపోయి ఉండే, మొత్తం ఫాగ్, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించిండే. సన్ రైజ్ అప్పుడే అవుతుంది, అసలు చాలా బాగుండే. అండ్ వందే భారత్ ఇప్పటి వరకు ట్రావెల్ చేయని వాళ్ళకి చెప్తున్నా, మీరు ట్రావెల్ చేస్తే మాత్రం జాకెట్స్ మంచిగా తెచ్చుకోండి, ఎందుకంటే ఫుల్ ఏసీ వేస్తాడు. ఇక ఏసీ నాలంటి వాళ్ళకి, ఏసీ వాడని వాళ్ళకి అయితే దమ్ అవుతుంది. ఇక మంచి చల్లలా వేడి కాఫీ ఇచ్చేసిండు. అండ్ ఈ కాఫీ నేను తాగుతా అనుకుంటున్నారా, అస్సలు కాదు. ఈ కాఫీ మా అన్న కోసం తీసుకున్నా, అంటే మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన శాషెట్లో కాఫీ, మిల్క్ పౌడర్, ఇంకా షుగర్ యాడ్ చేసి ఉంటుంది. దాంతోపాటు ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్ తాగుతున్నా, వాళ్ళకి అడిగితే వాళ్ళు హాట్ వాటర్ తెచ్చిస్తారు. నాకు ఫుల్ కోల్డ్ అయింది కదా. అండ్ మార్నింగ్ టైంలో కూడా ఈ మధ్య నేను అలవాటు చేసుకున్నా, మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ మస్ట్. సో అట్లా నా డైలీ రొటీన్ కూడా ఈరోజు బ్రేక్ అవ్వలే. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది, మా మమ్మీ ఆల్రెడీ తెచ్చింది. మా మమ్మీ ఏమేమి తెచ్చింది తెలుసా? మా మమ్మీ చపాతి, మార్నింగ్ లేచింది, మార్నింగ్ 2 o'clock లేచి చపాతి ఇంకా ఆలు ఫ్రై చేసుకొని తీసుకొని వచ్చింది. అట్లుంటుంది, మనం ఏంది బయటకు వెళ్ళి తినేయచ్చు అని అనుకుంటాం కదా, కానీ మమ్మీలు అట్లా కాదు. పాపం మార్నింగ్ 2 o'clock లేచింది, మా కోసం చేసుకొని తీసుకొని వచ్చింది. అయినా మేము ఇట్లుంటుంది అంటే మమ్మీ వేసింది కూడా తింటున్నాము. సరే వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దామని చెప్పేసి, సరే చూద్దాం. నేను కూడా మీతో పాటు ఓపెన్ చేస్తున్నా. ఉప్మా ఇది చూడండి ఎంత ఇచ్చిందో. ఈ పిత్కంత ఉప్మా ఎవరు సరిపోతుంది, ఇంతే. ఇంకొకటి మఫిన్ ఇచ్చినారు. అండ్
ఇంకా వడ ఇచ్చారు. ఉప్మా బాగానే, ఇందులో ఉప్మా బాగానే ఇచ్చారు. మళ్ళీ ఇందులో ఎందుకు ఉప్మా ఇచ్చినారు? అరే ఉప్మా, అరే ఇది ఉప్మా కాదు, ఇది హల్వా. స్వీట్ ఉంది కానీ ఓవర్ స్వీట్ ఏం లేదు, నార్మల్ ఉంది స్వీట్. ఇది హల్వా, ఉప్మా అనుకున్నాను. ఇది ఉప్మా, ఇది ఇందులో ఉన్నది ఉప్మా. ఉప్మా బాగుంది. ఉప్మా బాగుంది. నాకు నార్మల్ బేసికల్గా ఉప్మా ఇష్టమే. ఉప్మా ఓకే, నచ్చింది. వడ ఉంది కానీ ఏందో తినబుద్ధి అవుతుంది, అది చూస్తేనే ఎట్లా తినడానికి. మా మమ్మీ డబ్బలలో అన్నీ తీసుకొచ్చింది. అయినా బూకరలాగా ఇగో గిద్ది తింటున్నా. ఎట్లా ఉంటుంది మాత్రం. పాప మా మమ్మీ కష్టపడి పొద్దున్న లేచి కష్టపడి వండుకొని తీసుకొస్తే ఇవి ఆర్డర్ చేసుకున్నాం. అందరం లేదు, అవే తిన్నాము చపాతీలో. ఇది జస్ట్ ఏమి ఇస్తాడో చూద్దాము అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాం. మమ్మీ ఏమనిపిస్తుంది? మమ్మీ ఎట్లుంది? ఏమనిపిస్తలేదు. అప్పటి నుంచి కూర్చొని యాస్ట్ రావట్లేదు అనిపిస్తలేదు. ఓ మమ్మీకి అలవాటే. మా మమ్మీ ఇగో మా చిన్నమ్మ దగ్గర కురుకుతూనే ఉంటుంది. అంట మా చిన్నమ్మ దగ్గరకు వచ్చుతుంది. వందే భారత్లోనే పోతుంది. పోతా అన్నప్పుడల్లా వందే భారత్ బుక్ చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, ఒక్కతే పోతుంది వస్తుంది. సో మా మమ్మీకి ఏం అనిపిస్తలేదు, అలవాటు అయిపోయింది కాబట్టి. ఇక మాకేమో చిరాకులు వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఇంకేడికేడికి తీసుకోతున్నావు మీ చెల్లె దగ్గరికి పోయిన తర్వాత? అరుణాచలము, తిరుపతి దర్శనం, తర్వాత చిన్న చిన్న అన్నీ అక్కడక్కడ తిరుపతి మీరు అనుకుంటారు ఓన్లీ చిన్నగా ఉంటుందేమో అని అనుకుంటారు. చాలా మందికి తెలియదు తిరుపతి ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి. అంటే నార్మల్గా ఏంది, అందరూ తిరుపతికి దర్శనానికే వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బస్ ఎక్కుతారు, దిగుతారు, బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ కొండెక్కేస్తారు. సో తిరుపతి సిటీ ఎంత పెద్దగా ఉంది అన్నది చాలా మందికి తెలీదు. కానీ తిరుపతి సిటీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను ట్రై చేస్తా, మా చిట్టుగాడు తీసుకుపోతాడు బయటకి, తీసుకెళ్ళినప్పుడు చూపిస్తా. బాగుంటుంది తిరుపతి సిటీ కూడా, బ్యూటిఫుల్ ఉంటుంది. నా వ్లాగ్స్ అన్నీ చూడండి, నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ తిరుపతి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో కూడా చూపిస్తా. సో ఇప్పుడు లంచ్ టైంలో లంచ్ వచ్చింది. ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. ఇందులో రైస్ అండ్ ఇందులో నాకు తెలిసి సాంబార్. ఎస్, ఇందులో సాంబార్. ఓపెన్ చేయట్లే. ఇందులో ఏదో కర్రీ ఉన్నట్టుంది. ఇదేదో కర్రీ. ఏంది, నాన్ వెజ్జా? చికెన్. వెజ్జా నాన్ వెజ్జా? ఇది చికెన్. చపాతీ. అండ్ ఇందులో చపాతీస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఏముందో మొత్తం స్వీట్. ఏం స్వీట్? కాదే, ఫ్రై, బెండకాయ ఫ్రై. అండ్ ఇందులో పికిల్ ఉంది. ఇందులో ఇది కర్డ్. సో పైన ఇదన్నమాట. రైస్ కూర్చున్నాము, ఇంకా పోతూనే ఉంది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 12:30 అయిపోయింది అనుకుంటా. ఏం చేయాలో అర్థం కావట్లే. తినడం తప్ప ఏం లేదు. తినడం పడుకోవడం తప్ప చిరాకు వస్తుంది. సో ఇంకా టైం పడుతుంది, ఇంకా 2 hours ఉంది అనుకుంటా. ఐస్ క్రీమ్ ఇవన్నీ ఫ్రీగానా, ఇంక్లూడెడా? కాదు, ఇంతకు ముందు ఫుడ్ మార్నింగ్ నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఇంక్లూడెడా టికెట్ లో?
వాడు ఇస్తుండో తింటుండు కాదు మా అన్న, వాడు ఇస్తుండో తింటుండో మా అన్నం అంటుండో నేను పే చేస్తున్నా. మళ్ళా నేను పే చేసిన. నువ్వు పండుకుంటున్నావు కదా, ఏం చేస్తుండు తెలుసా దొంగగాడు, తినగాడు అంటుండు, తింటుండు పంటుండు. కాఫీ కట్టినావు, టిఫిన్ కి నువ్వు కట్టినావా? ఆయన అడగలేడు, మేము కట్టలేము. మరి ఫ్రీయా? వాళ్ళు తెచ్చేస్తారు, మేము తింటున్నాం. అట్లనే ఐస్ క్రీమ్స్ అయితే అందరికి ఇచ్చారు, ఫ్రీ అనుకోండి ఐస్ క్రీమ్స్. బిల్ పే చేస్తున్నాం. ఈచ్ ప్లేట్ కిतना? బ్రేక్ఫాస్ట్ ప్లేట్ 50 రూపీస్ అండ్ లంచ్ ప్లేట్ ఏమో 220 రూపీస్ నాన్ వెజ్ అయితే. ఫుడ్ మీరు ఇంట్లో నుంచే తెచ్చుకోండి, ఫుడ్ మాత్రం అంత బాగుండదు. ఇప్పుడు నేను మా అన్నకి నెయిల్ పాలిష్ పెడతాను. మనకి నెయిల్ పాలిష్ పెట్టలేదు అంటే నాకు తెలుసు టైం పాస్ కాదు, బోర్ వస్తుంది అని తెలుసు, అందుకే నెయిల్ పాలిష్ కూడా తెచ్చేసిన. ఏ కలర్ పెట్టాలి ఆకర్షణ? ఇది పెట్టాలా? ఇది ఇప్పుడు ఏడే పెడతావు? ఇవి మన గోర్లు కూడా అసలు గోర్లు ఉన్నాయా? గిచ్చినే ఈ కలర్ పెట్టనా? ఇది పెట్టాల బాగుంది. ఇది పెడతా చూపి. ఇట్లా పెట్టు. కనిపిస్తుంది అసలు అది పెట్టింది కలర్ కలర్. అది వద్దులే, వేరే పెడతా. వద్దా? అది కనిపిస్తుంది. ఇప్పుడు తీసేస్తావు దీన్ని? తీసే దాన్ని పెట్టి ఇక్కడ. నువ్వు ఫింగర్స్ మంచిగా నాకు ఇయ్యి. ఫింగర్స్? అన్ని ఫింగర్స్ ఇయ్యి. నువ్వు ఒకటే అన్నావు కదా. నేను ఒకటే అన్నా, ఎప్పుడన్నా నీకు గోర్లో పెడతా అన్నా. అది ఒకటే దానికే, అన్నిటికీ అన్నిటికీ పట్టించుకుంటా. మళ్ళీ తీసేస్తా. ఆకర్షణ ప్లీజ్, ఆకర్షణ ఆకర్షణ ఎందుకు ఆకర్షణ అది చేస్తాం? నేనంటే ఇష్టం ఉంటే పెట్టించుకో, నేనంటే ఇష్టం ఉంటే పెట్టించుకో, నేనంటే ఇష్టం ఉంటే పెట్టించుకో. 5 కౌంట్ చేస్తా. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. హలో సునీల్, ఆల్బమ్ ఏమైందిరా? ఫోన్ వచ్చి రాలేదు, ఏం రాలేదు అని కథలు పడుతుంది. టిక్ టిక్ 4 చేయరా, జల్దీ కంప్లీట్ చేయరా, వేరే వాళ్ళకి ఇంకా వేరే ఇంకొకటే ఉంది, అయిపోయింది, నేను వెళ్ళిపోతా. మళ్ళీ జల్దీ కంప్లీట్ చేసా, ఓకేనా? టిక్ టిక్ 5. నేనంటే మనకి ఇష్టం లేదు, ప్రూవ్ అయిపోయింది. నమస్తే నవీన్ సాబ్. ఇష్టమా అయ్యమో ఆకర్షణ, ఎందుకు ఆకర్షణ అట్లా చేస్తా? ఈ ఫింగర్ కాదు, అదే ఫింగర్, అదే చెయ్యి. ఇక్కడి ఇక్కడి షర్ట్ మీద పడేస్తాం మరి చెప్తున్నా. కత్తలు పడుతున్నావా? అది కాదురా, అది ఆల్రెడీ పెట్టేసి పిల్లగాడు మొక్కు. ఒక్కొక్క ఫింగర్ కి పెట్టించుకో. చూపి చూపి ఎట్లుందో, గోల్డ్ కలర్. ఫోటో తీసాను, వీడియో తీసాను. ఇట్లా 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 పెట్టవా? ఎట్లా? పౌట్ పెట్టు, పౌట్ ఇట్లా పెట్టి, ఇట్లా పౌట్ పెట్టు, ఇట్లా పెట్టు అని పెట్టు. పిచ్చోడు నేను ఏం చెప్తా చేసేస్తాడు. ఫైనలీ మేమైతే తిరుపతి రీచ్ అయిపోయినాం. ఫైనలీ రీచ్ అయితే అయిపోయినాం. మా బ్యాగ్స్ తీసేసుకుంటున్నాం. అమ్మ ఫైనలీ మేమైతే తిరుపతి రీచ్ అయిపోయినాం. అమ్మాయ్యా
ఇక తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం. మేము రీచ్ అయ్యేసరికి మా చింటూ రెడీగా మా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తుండు బయట రైల్వే స్టేషన్లో. మా చింటుగాడు అయితే వచ్చేసిండు. ఏ చింటప్ప మా జర్నీ అయితే ఇట్లా అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మ ఏమంటుందో కూడా చూసాం. తిరుపతికి రా అని అంటారు. తిరుపతికి వస్తే ఇక ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ ఉంటారు. ఏం చేయమంటావు? ఇక మా చింటుగాడేమో ఆ రూమ్లో ఆడి వెళ్ళిపోయిండు. మా మమ్మీ ఇంకొక రూమ్లో ఫోన్ పట్టుకొని కూర్చుంది. ఇక ఈమె హాల్లో కూర్చుంది ఇక్కడ ఫోన్ పట్టుకొని. ఇక ఎందుకైనా రమ్మన్నారు. నా పార్టీకి నేనేదో మా ఆయనతో నిమ్మలంగా ఉంటుండే కదా. నువ్వు వచ్చినావు కదా, రేపు ఒక్క రోజు టైం తీసుకో, ఈ రోజు ఒక్క రోజు రెస్ట్ తీసుకో, ఎల్లుండి ఇక అన్ని సొల్లు చెప్పకండి, ఫోన్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు పెట్టేసిన. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, ఎన్ని డేస్ ఉంటామో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel 4T Vlogs, and don't forget to press the bell icon